హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు అయితే ఫేస్కి ఆయిల్ అనేది నేను రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ కాస్ట్ పెట్టి మనం సిరమ్స్ అనేవి కొనుక్కోలేము ఫ్రెండ్స్, అయినా కూడా అవి కెమికల్స్ ఉంటాయి. సో ఫేస్కి మనం చాలా వరకు న్యాచురల్గా మనం వాడాలన్నమాట. మనం యూజ్ చేయడం కంటే ఇలాంటి ఆయిల్స్ అనేవి మన ఫేస్కి చాలా బాగా పనిచేస్తాయి అండ్ మన ఫేస్ కూడా చాలా స్మూత్గా, బ్రైట్గా, హెల్తీగా ఉంటుంది. మా పిల్లలు అందరం యూజ్ చేస్తాము. ఇది చాలా వరకు పిగ్మెంటేషన్ కూడా యూజ్ అవుతుంది. చాలా వరకు తగ్గిపోయింది నాకు పిగ్మెంటేషన్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. వాలంటరీ జాబ్లో జాయిన్ అయినప్పుడు నాకు ఎండలో బాగా తిరగడం వల్ల పిగ్మెంటేషన్ అనేది బాగా ఏర్పడిపోయింది ఫేస్ మీద. చాలా చోట్ల నల్లటి మచ్చలు అనేవి నాకు వచ్చినాయి ఫ్రెండ్స్. సో నేను ఇలా అయితే ఈ ఆయిల్ వాడాను, చాలా వరకు బెటర్. ఇప్పుడైతే ఫేస్ కూడా చాలా గ్లో అవుతుంది. ఆయిల్ ఎలా తయారు చేయాలో చూడండి. ఏది కూడా ఒక్కసారిగా మనకి ఫలితాన్ని అయితే ఇవ్వదు ఫ్రెండ్స్. దాదాపుగా ఒక వారం అనేది మనం ట్రై చేయాలి. ఒక వారం అనేది మనం ట్రై చేస్తే కనుక మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎలాడుపుగా గిన్నె తీసుకోండి, మీకు అది బాగుంటుంది ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ అనేది అప్పుడే వేయొద్దు, గిన్నె అనేది బాగా వేడెక్కాలన్నమాట. సో మీరు మీడియంలో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది, మరీ హెవీగా పెట్టుకోవసరం లేదు. మీడియంలో పెట్టుకోండి. చూసారు కదా, నేను మంట ఎంత అయితే అడ్జస్ట్ చేశానో అంత పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఆయిల్ వేసినప్పుడు అలాగా పొగలు వచ్చాయి కదా ఫ్రెండ్స్, అంటే ఈ గిన్నె బాగా హీట్ ఎక్కిందనమాట. సో కప్పు ఆయిల్ అయితే మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ తీసుకోండి. నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఒక కప్పు తీసుకోండి ఫ్రెండ్స్. నాకైతే కొలత తెలుసు కాబట్టి నేను మామూలుగా నార్మల్గా వేసేసుకుంటున్నాను. కొత్తగా తీసుకునే వాళ్ళు అయితే ఒక కప్పు తీసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఈ ఆయిల్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పెద్ద క్యారెట్, అలాగే రెడ్ కలర్ టమాటా కావాలండి. టమాటా రెడ్గా ఉండాలి, ఎంత రెడ్గా ఉంటే అంత గ్లో ఇస్తుంది మనకి ఫేస్కి. క్యారెట్ కూడా పెద్దదై ఉండాలి. ఈ మిశ్రమాన్ని అయితే బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇంకా కలర్ అనేది బాగా దిగాలన్నమాట. మీడియంలోనే మనం ఇది ప్రాసెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. కాబట్టి మనం స్లోలోనే మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇంకా ఉడకనివ్వాలి. మనకి ఆయిల్ చూసారు కదా ఏ కలర్లో వచ్చిందో, వైట్గా ఉండే ఆయిల్ కాస్త మనకి గోల్డ్ కలర్లోకి వచ్చింది. అది ఆయిల్ చూసారు ఫ్రెండ్స్, మనకి గోల్డెన్ ఆయిల్ ఎలా వచ్చిందో, చాలా బాగా కలర్ దిగింది కదా. సో దీన్ని ఇంకొంచెం ఫ్రై చేయాల్సి ఉంటుంది. బాగా ఫ్రై అయితే మనకి ఎక్కువ ఆయిల్ అనేది ఇట్లోంచి వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఆయిల్ ఎంత బాగుందో, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫేస్ గ్లో కానీ, పిగ్మెంటేషన్ కానీ, నల్ల మచ్చలు, కంటి కింద మచ్చలు ఏవైనా సరే పోతాయి ఫ్రెండ్స్. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఆయిల్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా మీకు అనిపించిందో ఈ ఆయిల్. చూసారా ఫ్రెండ్స్, మనకి ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఇది బాగా ఫ్రై అవుతుంది అనమాట, అందుకనే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూసారు కదా, ఇంకొంచెం ఫ్రై చేయాలి. దీన్ని కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అన్నది చేస్తూ ఉండాలన్నమాట. హైలో పెట్టుకున్నా స్లోలో పెట్టుకున్నా మనకి ఇది సరిగ్గా రాదు ఆయిల్, కాబట్టి చూసుకుంటూ ఉండాలి. మీడియంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి స్టవ్ని. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ అయితే ఇలాగా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. మనం వేసిన ఆయిల్ మళ్ళీ మనకు తిరిగి వచ్చేసింది. చూసారు కదా ఆయిల్ అయితే ఏ కలర్లో ఉందో చూడండి ఒకసారి. చూసారు కదా, నిండు ఎల్లో కలర్లో ఉంది. మనం టమాటా వేసాం కాబట్టి లైట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకి. సో ఇలా ఉంటే మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఇదైతే అయిపోయిందో. మనం దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారాక మనం దీన్ని పూర్తిగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇది స్ట్రెయిన్ చేసేసి నా దగ్గర బాదం ఆయిల్ చేసా ఉంటే దాంట్లో పోసుకున్నాను అనమాట. ఆయిల్ చూసారు కదా ఎంత థిక్గా ఉందో. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. 1 వీక్లో మీకు రిజల్ట్ తెలుస్తుంది.
ట్రై చేయండి ఫ్రెండ్స్, యూజ్ చేయండి ఆయిల్. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, మన వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.